నిర్ణయం తీసుకున్నాం 100% ఇవన్నీ కూడా మున్సిపాలిటీలో గాని పంచాయతీల్లో గాని రెవెన్యూలో గాని మీకు మొత్తం రిలీఫ్ వచ్చే విధంగా చట్టాలు కొత్త చట్టాలు తెస్తా ఉన్నాం కొద్ది రోజులే ఓపిక పట్టుకోండి ఆ తర్వాత బ్రహ్మాండంగా పరిస్థితులు ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో కూడా లంచం ఇయ్యానండి ఒకసారి ఎస్సీ పుడితే ఎస్సీ ఉంటాడు చచ్చిపోయేదాకా ప్రతి సంవత్సరం సర్టిఫికెట్ ఎందుకు క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ మరో సర్టిఫికెట్ కానీ దానిలో ఉన్న బాధలు కూడా పోవాలి దానిలో ఉండే ఇబ్బంది కూడా పోవాలి బ్యాంకు లోన్లకు కూడా రైతులు బ్యాంక్ కాడికి తిరిగేటువంటి అవసరం లేకుండా మీకు నేరుగా వెబ్సైట్ ద్వారానే లోన్ వచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం మిత్రులారా నేను చాలా గర్వంగా ఒక మాట మనవి చేస్తా ఉన్నా ఇలా నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ నాయకులు వీడికి వచ్చినప్పుడల్లా అడగోలు మాటలు నా మీద మాట్లాడిపోతా ఉన్నారు మీరందరూ వింటా ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయాలి మొన్న కాంగ్రెస్ నిన్న బీజేపీ ఇద్దరు కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటించినారు నాకు చాలా గర్వంగా ఉంది అనేక స్కీమ్లు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్లు ఇద్దరు కూడా కాపీ కొట్టినారు ఇద్దరు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు రైతు బంధును కాపీ కొట్టినారు రెండు పార్టీలకు కూడా జ్ఞానోదయం అయితా ఉంది రాష్ట్రాలకు అధికారాలు బదిలీ చేస్తామని కాంగ్రెస్ చెప్తా ఉంది విద్యా వైద్యం తదితర డిపార్ట్మెంట్లని రాష్ట్రాలకు ఇస్తామని చెప్తా ఉన్నారు నదీ జలాలు వాడతలేరు తెలివి లేదంటే దాన్ని వాడతాం జల సమర్థ వినియోగం చేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు దేశంలో విద్యుత్ వినియోగం కూడా చేస్తామని చెప్తా ఉన్నారు ట్రక్ వేగం పెంచుతామని చెప్తా ఉన్నారు ఫ్రీ కారిడార్లు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రతిరోజు నేను సాకిరేవి పెడతా ఉన్నాను మీ అందరు గమనించాలి దయచేసి మీ అందరు నేను కోరేది ఒకటే స్థానికంగా రాష్ట్రం వచ్చింది ఆర్థికంగా మన పరిస్థితి బాగుంది మొన్ననే మీరు దీవించినారు ఇక్కడ డాక్టర్ ఆనందన్ గాని పరిగిలో మహేశ్వర రెడ్డిని గాని కాలే యాదయ్యని గాని చాలా మందిని గెలిపించినారు ప్రభుత్వం వచ్చింది ఇంకా 5 ఏళ్ళు మనం పనిచేసుకునేది ఉంది నేను ఇక్కడ ఉన్నా కాబట్టి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుందాం దానికి ఇబ్బంది లేదు ఎట్ ద సేమ్ టైం దేశం గురించి కూడా ఆలోచన చేయాలి దేశం విషయంలో కూడా మనం పాత్ర వహించాలంటే ఖచ్చితంగా 16 ఎంపీలు టీఆర్ఎస్ గెలవాలి గెలిస్తే ఈ దేశానికి కూడా మంచి దిశ మంచి దిక్కు మంచి పద్ధతి చూపించేటువంటి పద్ధతి మనకు వస్తుంది కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా మీరు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి నేను చాలా విషయాలు చెప్పినాను చాలా అడిగితే వాళ్ళు వంకర టింకర చెప్పిన తప్ప చేయలే చాలా విషయాలలో మన దేశం వెనుకబడి ఉంది చాలా విషయాలలో చాలా హీన స్థితిలో ఉంది ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా తీరలే కరెంటు ఉన్నా వాడుకునే తెలివి లేదు నీళ్లు ఉన్నా వాడుకునే తెలివి లేదు మంచినీళ్లకు తాగునీళ్లకు సాగునీళ్లకు దేశం బాధపడాలి అందరికి విద్య లేదు అందరికి వైద్యం లేదు రైతులకు రక్షణ లేదు సగం దేశం చీకట్లో ఉంటది ఈ బాధలన్నీ పోవాలి రైతులకు గిట్టుబాటు ధరలు రావాలి అదంతా జరగాలంటే కేంద్ర రాజకీయంలో కేంద్ర ప్రభుత్వంలో గుణాత్మకమైన మార్పు రావాలి ఈ వికారాబాద్ గడ్డ మీద మీకు నేను మనవి చేస్తా ఉన్నా 100% కేంద్రంలో ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అందులో అనుమానమే లేదు ఎంత డంబాచారం చెప్పినా బీజేపీకి 100 లోపే వస్తున్నాయి కాంగ్రెస్ 100 లోపే వస్తున్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలదే హవా పెత్తనం ఢిల్లీలో జరగబోతా ఉంది మరి మనం కొత్త రాష్ట్రం మన హక్కులు మేము నెరవేరాలి మనకు జాతీయ ప్రాజెక్ట్ రావాలి మనకు మంచి జరగాలంటే మన పాత్ర ఉజ్వలంగా ఢిల్లీలో ఉండాలి ఆ విధంగా దయచేసి 16 మంది ఎంపీలను మీరు గెలిపించాలి తద్వారా ఫెడరల్ ఫ్రంట్ లో మన పాత్ర చాలా పెద్దగా ఉండాలని మనవి చేస్తా ఉన్నా నేను ముందు మాట చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను రోజు తిడుతున్నాడని చెప్పిన నిన్న మొన్న అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన హైదరాబాద్ శాపాలు పెడుతున్నాడు హైదరాబాద్ కళావిహీనమవుతుంది అంటాడు అసలు సంగతి ఏంటంటే ఆయనకు డిపాజిట్ రాకుండా ఓడిపోతా ఉన్నాడు ఆయన పరిస్థితి బాగలేదు 2 విషయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు నేను కూడా చెప్పినాను ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం 100% నాకున్న సమాచారం మేరకు 16 మేము 1 ఓవైసీ గారు తెలంగాణ 17 ఎంపీలు
మనమే గెలుస్తా ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు. 35, 36 ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు. టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరతాం కానీ మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేము కోరం. నీ అటువంటి దరిద్రం బుద్ధి మాకు లేదు. నీలంటే అల్పులం మేము కాదు. మేము బతకాలి, ఇతరులు కూడా బతకాలని కోరుతాం మేము. ఇంకో మాట చెప్తా ఉన్నా, నీకు లేదు తెలివి, కానీ నాకున్నది తెలివి. నాకు లెక్కలు తెలుసు. మాకు ఉదార స్వభావం ఉన్నది. గోదావరిలో మేము 1000 టీఎంసీలు మాకు అలకేషన్ అన్నది, దాన్ని బాజప్తాగా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కి చెప్పినాం, మీరు పోలవరం ప్రాజెక్టు కట్టుకోమన్నాం. మేము పోలవరానికి అడ్డం రాలే. తెలంగాణ ముంచుతామంటే వద్దన్నాం కానీ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కూడా మేము సంపూర్ణ సహకారం చేస్తాం. ఎందుకంటే నీళ్లు వేస్ట్గా పోతా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 2600 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయినాయి. తెలంగాణ ఆంధ్ర వాడిన తర్వాత సముద్రానికి పోయిన దానికంటే మీరు ఆంధ్ర వాళ్ళు మాడుకుంటే మాకేమైనా అబ్జెక్షన్ ఉంటుందా? మాకేం ఉండదు. మేము కోరేదల్లా మా వాటా మాకు రావాలి, మా పొలాలు మారాలి, మాతో పాటు మీరు కూడా బతకాలని కోరుతున్నాం తప్ప నీలాగా రాజకీయాల కోసం అబద్ధం ఆడే వాళ్ళం కాదు. తెలంగాణ గుణమే మేం తినాలి, ఇతరులు కూడా బతకాలని ఆలోచిస్తాం తప్ప మేము మీలాగా స్వార్థపరలం కాదు. ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే. నీ అటువంటి 10 మంది కిరికిరిగాలు ఉన్నారు అక్కడక్కడ తప్ప ఆంధ్ర ప్రజలతోని మాకేం పంచాయతీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మాట నిజమే కదా సోదరులారా? నిజమైతే చప్పట్లు కొట్టాలి. ఆంధ్ర ప్రజలతో మనకు ఎటువంటి పంచాయతీ లేదు, లేదు కదా? ఆయనేమో ఉన్నదంటాడు. చంద్రబాబు నాయుడు లాంటి పిడికెడ మంది కిరికిరిగాలతో తప్ప మనకు ప్రజలతో పంచాయతీ లేదు. మనం బతకాలే, వాళ్ళు కూడా బతకాలి. మనకు కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలు బతకాలి. ఇలా మీ అందరితో నేను కోరేది, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు వచ్చి హిందువులు ముస్లింలను మాట్లాడొచ్చునా? మైనార్టీల గురించి మాట్లాడొచ్చునా? అందరం కలిసి బతకొద్దా? బతుకుతలేమా? ఈ దేశాన్ని విడదీసి ఎటు దారి తీస్తారు, ఎటు తీసుకుపోతారు? ఈ దుర్మార్గాలు ఆగిపోవాలి. దేశాన్ని విభజించి పాలించే దుర్మార్గ కూటనీతి మంచిది కాదు మన దేశానికి. బ్రహ్మాండంగా గంగా జమున తహజీబ్ లాగా అన్ని మతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కలిసిమెలిసి బతుకుతా ఉన్నాం. దేశం సంపద పెరగబోతా ఉంది. దేశ సంపద పెంచుకొని అందరు మంచిగా బతకాలి, అందరికి ఉపాధి అవకాశాలు ఉండాలి, అందరికి ఉద్యోగాలు దొరకాలి, అందరికి విద్య దొరకాలి, అందరికి వైద్యం దొరకాలని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మీ బిడ్డగా నేను దయచేసి మీకు మనవి చేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి గారు చాలా పెద్ద తెలంగాణ ఉద్యమకారుడు. 2001 నుంచే టీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉంటూ ప్రతి సందర్భంలో కూడా కొంచెం ఉద్యమం కింది మీద ఉన్నా అన్నా భయపడకండి మేమందరం ఉన్నామని చెప్పి తనతో పాటు అనేక మంది మిత్రులను తీసుకొని వచ్చి మద్దతు ఇచ్చిన వ్యక్తి. ఆయన ఎన్నడే పదవి అడగలే. ఈసారి నేను పార్లమెంట్కి పోతా, చేవెళ్ల నియోజకవర్గానికి సేవ చేస్తా, నాకు సంబంధించిన చాలా పోల్ట్రీలు ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి నాకు అనుబంధం ఉందంటే ఆయన ఇక్కడ తెచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరు నేను కోరుతా ఉన్నా, విద్యావంతుడు, ఆయనకు చాలా డబ్బు ఉంది, స్వార్థం కోసమో రాజకీయాల కోసమో సంపాదించుకోవడం కోసమో రావడం లేదు. ఆయనే 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉన్నాడు. మీకోసం చేవెళ్ల నియోజకవర్గానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాడు, మీ సేవలో ఉంటాడు. దయచేసి రంజిత్ రెడ్డి గారిని దీవించి కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున వారిని గెలిపించండి. ఆయన అనర్గళంగా అన్ని భాషలు మాట్లాడతాడు. పార్లమెంటులో చేవెళ్ల ప్రతినిధిగా ఉండడానికి, మన తెలంగాణ రాష్ట్ర ఎంపీగా ఉండడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని భాషలలో ఫ్లూయెన్సీ ఉంది, అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఉంది. కాబట్టి అటువంటి నాయకుడు గెలిస్తే నేను ఇవాళ చెప్తున్న మలతాపకి మీరే డబల్ మేయాడుతో గెలిపించుకుంటారు. కాబట్టి ఆ విధంగా రంజిత్ రెడ్డి గారికి కారు గుర్తు ఓటేసి వారిని గెలిపియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ సాగునీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది, రైతాంగాన్ని కాపాడే బాధ్యత నాది, మీ భూముల హక్కులు కాపాడే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు. నేనే స్వయంగా జిల్లాకు వచ్చి అవసరమైతే 2-3 రోజులు ఉండి మీ పట్టా భూములు కానీ పోడు భూములు కానీ అన్ని పరిష్కారం చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను. త్వరలోనే మళ్ళీ మీ దర్శనానికి కూడా వస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ మరొక్కసారి రంజిత్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే,
కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.